ఏపీలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఓ ప్రపంచంలా సాగుతోంది. ప్రతి జిల్లాలోనూ యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నేడు 32వ రోజు సామాజిక సాధికార యాత్ర కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. అనంతరం కర్నూలు పాత బస్టాండ్ నుండి వన్ టౌన్ పిఎస్ వరకు ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జరిగే బస్సు యాత్ర సందర్భంగా ఎర్నగూడెంలోని రెడ్డి కళ్యాణ మండపంలో మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కృష్ణాయపాలెం మీదుగా దేవరపల్లి వరకు 5 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత దేవరపల్లి సెంటర్లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. సాయంత్రం నందిగామ శివారు బైపాస్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత గాంధీ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరకు నాగార్జున, అమ్జద్ బాషా, జోగి రమేష్ తదితరులు పాల్గొంటారు. సామాజిక సాధికార బస్సు యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్, అలాగే గోపాలపురం నుంచి మా ప్రతినిధి పోతురాజు, అలాగే నందిగామ నుంచి అశోక్ మరింత సమాచారం మనకు అందిస్తారు. ఫస్ట్ మనం కర్నూలుకు వెళ్దాము. కర్నూలులో ప్రెసెంట్ లోకేష్ సామాజిక బస్సు యాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? హరిత, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సామాజిక సాధికారత బస్సు యాత్ర అనేది చాలా కోలాహలంగా, ఎంతో ఆనందంగా జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం ఉదయం ఇక్కడ 8 గంటల నుండే ఇక్కడ చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు ఈ యొక్క కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర అనేది కొనసాగుతుంది. ఇందులో మొదటగా ఈ యొక్క ఇంటలెక్చువల్స్తో మీటింగ్ జరుగుతుంది. అనంతరం అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి తర్వాత బైక్ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏ విధంగా అభివృద్ధి చెందారో అనేది అంశాన్ని ఈ యొక్క క్షేత్రస్థాయిలో తెలియజేయడానికి ఈ యొక్క సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారట? 4 సంవత్సరాల 9 నెలల మంచి పరిపాలన, సంక్షేమం పరిపాలన, అభివృద్ధి పరిపాలన, లంచం లేని పరిపాలన, విపక్ష లేని పరిపాలన, ప్రతి పేద, బీద, బడుగు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా విపక్ష లేని పరిపాలన, అందరినీ సమానత్వంతో చూసుకునే పరిపాలన, అందరికీ విద్య అందించే పరిపాలన, అందరికీ వైద్యం అందించే పరిపాలన, మహిళా సాధికారత చేసే పరిపాలన, మైనారిటీల అభ్యున్నతి చేసే పరిపాలన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటి స్థలం నుంచి, ఇల్లు కట్టేయడం నుంచి, వాళ్ళకు కావాల్సిన నీళ్ళ నుంచి, రోడ్ల నుంచి, కాలువల నుంచి, వాళ్ళకు కావాల్సిన ప్రతి సదుపాయం, ఒకవైపు అభివృద్ధి పరంగా, ఒకవైపు సంక్షేమం పరంగా, ఒకవైపు ఎక్కడ కూడా లంచాలు లేకుండా, విపక్షాలు లేకుండా, వాళ్ళు ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ కూడా లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి వాళ్ళు ఎక్కడ కూడా పని వదులుకొని పోవాల్సిన, ఆ రోజు కూలి వదులుకొని పోవాల్సిన అవసరం కూడా లేకుండా, వాళ్ళ ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో అదే టైంలో వాలంటీర్ వచ్చి వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించే విధంగా పరిపాలన, వాళ్ళ ఇంటి దగ్గరే సచివాలయం పరిపాలన, ఈ రకంగా పరిపాలన అనేది 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో భారతదేశంలోనే ఎవరు చేయలేదు. కాబట్టి ఈరోజు ఒక పండగ వాతావరణం. ఈరోజు జస్ట్ జగన్న ఫోటో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సైనికులము ఎవరికైతే రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఈరోజు మేము ఉన్నాము అంటే అది కూడా ఒక విప్లవం. ఆ రాజకీయ సాధికారతకు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసే దినం. ఒకవైపు రాజకీయ సాధికారతను సెలబ్రేట్ చేస్తున్నాం, సంక్షేమం సాధికారతని సెలబ్రేట్ చేస్తున్నాం. ఒక పండగ వాతావరణం ఈరోజు ఉంది. ఈరోజు రాజకీయ పరంగా చూసుకుంటే మైనార్టీలకు 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, మేయరు,
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థాయి, కౌన్సిలర్ స్థాయి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఉన్నారు. దాదాపు 70-80% ఉన్నత స్థాయిలో ఉండే మంత్రి మండలి కూడా మోర్ దాన్ 70% ఉంది. ఉన్నత స్థాయిలో ఉండే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఒక మైనార్టీ మహిళ డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు, ఒక ఎస్సీ చైర్పర్సన్గా ఉన్నారు. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా ఇట్లా ఓనప్ చేసుకుంది లేదు, ఏ లీడర్ కూడా నా 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 అని చెప్పింది లేదు. ఈ కులాలని ప్రతి ఒక్కరు కూడా ఒక కరివేపాకుగా వాడుకున్నారు, వదిలేసినారు. కానీ ఈరోజు వాళ్ళకి శాశ్వత అభివృద్ధి చేయాలి, వాళ్ళలో ఒక శాశ్వత మార్పు తీసుకొని రావాలి అనే విధంగా అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పటం ఎట్లయితే ప్రతి ఇంట్లో పెట్టుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు గుండెల్లో ఈరోజు దాచుకొని పెట్టుకున్నారు. ఏదైతే ఈ మీడియా మాట్లాడుతుందో, పచ్చ మీడియా మాట్లాడుతుందో, వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. ఏ నాయకుడైతే 2,36,000 కోట్ల రూపాయలు సంక్షేమంకి ద్వారా వాళ్ళకి అందించి ఎక్కడ కూడా లంచం అనేది లేకుండా చేసిన ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నాయకుడి దగ్గర కానీ ఏ ఆఫీసర్ చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేకుండా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు గుర్తించినారు ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సంక్షేమానికి, ఆయన పడుతున్న తపనకి. అలాగే కరోనా సమయంలో కూడా ఆయన వ్యాక్సిన్ వేయించడంలో కానీ, క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేయడంలో కానీ ప్రతిదీ కూడా బాగా చేసినాడు. కాబట్టి ఖచ్చితంగా జగనన్నకు రాబోయే రోజుల్లో ఈ ప్రజలే దీవిస్తారు, కాపాడతారు. ఇది హరిత మనం చూసుకున్నట్లయితే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా అభివృద్ధి చెందారని, అటువంటి అంశాన్నే ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ లోకేష్. నేడు 32వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. అలాగే గోపాలపురంలో బస్సు యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చెప్పండి, సామాజిక ప్రభంజనం అక్కడ చూసుకుంటే ఏ విధంగా ఉంది? హరిత, చూడొచ్చు, సామాజిక సాధికారత అనేది తమ నినాదంగా కాదు, పరిపాలన విధానంగా అని చెప్పని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి తాము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కూడా వివరించేందుకు సామాజిక సాధికారత బస్ యాత్ర కూడా చేపట్టారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కలారి వెంకటరావు ఆధ్వర్యంలో కూడా ఈ యాత్ర కూడా జరగబోతుంది. ఆయన మనం ముందుసారి చెప్పండి, ఈ యాత్ర ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సంకేతాలు పోతుంది? ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో 4,69,000 కోట్లు చేయడం జరిగింది. దాంట్లో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు తప్ప, నా ఎస్టీ అన్నారు తప్ప ఆయన ఎంతసేపు మా గాడి చేయలేదు. నిజంగా చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రం సుమారుగా 12,60,7 మందికి సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాల ద్వారా 4,69,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీల వరకు 6,57,00,000 మందికి ఇవాళ సుమారుగా 2,63,00,000 మంది అమౌంట్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జమ ఖాతాలు వేయడం జరిగింది. అంతేగాని నాయకులు చెప్తే వేసే కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ జన్మభూమి కమిటీకి వేసుకునే పరిస్థితి ఆవేదన కాకుండా చక్కని పరిపాలన చేస్తుంటే ఇవాళ ప్రతి ఒక్కరూ చక్కని రీతిలో చెప్తుంది జరుగుతుంది. దాని తోడుగా మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,000 కోట్లతో సంక్షేమ పథకాలు, 700 కోట్లతో డెవలప్మెంట్ చేయడం, నేను అలాంటి ముఖ్యమంత్రి దగ్గర నేను ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నా నియోజకవర్గం ఉంది, సుమారుగా 4 జడ్పీటీసీలు ఉంటే 4 జడ్పీలు నా ఎస్సీలకి, అదేవిధంగా ఎంపీపీలు 4 ఉంటే 2 నేను ఒకటే వచ్చినప్పటికీ ఓసీని తీసి ఒక బీసీకి కూడా ఇవ్వడం జరిగింది, ఒక ఎంపీపీని. అంటే ఇవాళ 2 ఎంపీపీలు ఇచ్చుకున్నాం. అంటే చక్కని రీతిలో జగన్మోహన్ గారు పరిపాలన చేస్తాం. దీన్ని చూసి వారవలేక ఏమండి వాళ్ళ చక్కని రీతిలో జరిగింది. గతంలో చూసుకుంటే చంద్రబాబు 14 నుంచి 19 వరకు చూసుకుంటే ఆయన చేసిన పరిపాలన సుమారుగా 35,000 కోట్లు చేశాడు. ఇవాళ జగన్మోహన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో చేసింది ఏంటంటే సుమారుగా 63,000 కోట్లు, అంటే డబుల్ ఇచ్చాడు. అంటే ఇవాళ ఏం జరిగింది మీరు అర్థం చేసుకుని అది పూర్తిగా వీరంతా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది. ఎమ్మెల్యే గతంతో పోల్చుకున్నా కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా తమ ప్రభుత్వం పెద్దపేట వేసిందని చెప్పి కూడా ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. చూసుకున్నాక ఈ రోజుకి సంబంధించి కూడా ఎర్నగూరులో ఉన్నటువంటి రెడ్డి కళ్యాణ మండపంలో మంత్రుల మీడియా సమావేశం అందరూ అక్కడ నుంచి కృష్ణాపాలెం మీదుగా దేవరపల్లి వరకు కూడా భారీ బైక్ ర్యాలీ కూడా జరగబోతుంది. ఈ యాత్రకు సంబంధించి కూడా దేవరపల్లి మెయిన్ సెంటర్లో కూడా బహిరంగ సభను కూడా
నిర్వహించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. హరిత, పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ పోతురాజు. నేడు 32వ రోజు సామాజిక సాధయాత్ర కొనసాగుతుంది. జనం నిరాశన పడుతున్నారు. బస్సు యాత్ర చూస్తూనే ఉన్నాం మనం. ప్రస్తుతం నందిగామలో బస్సు యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నందిగామలో సామాజిక బస్సు యాత్ర కొనసాగబోతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కనుక బస్సు యాత్రకు విశేషమైన స్పందన వస్తుంది. అయితే ఈ మధ్యాహ్నం జరగబోయే యాత్రకు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ మంత్రులు ఎవరైతే కూడా వాళ్ళందరూ రాబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే నందిగామ ఎమ్మెల్యే మొండిచోక జగన్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు యాత్ర ఎలా సాగబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు యాత్రలో? అందరికీ నమస్కారం. ఈవేళ నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతోంది. 30 సంవత్సరాల తర్వాత నందిగామ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. నందిగామ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు మేమేం కోరితే అది చేసి పెట్టారు. మీకు సామాజిక సాధికారత అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకనంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు పోటీ చేసినా సరే ఇక్కడ ఎవరు అందుబాటులో ఉండేవారు కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా మిగతా నాయకుల మీద, ఉదాహరణకి జగపేట భానుగారు కావచ్చు, లేకపోతే పక్కనే ఉన్న వసంత నాగేశ్వరరావు గారు కానీ, వసంత కృష్ణప్రసాద్ గారి కుటుంబం కావచ్చు, లేకపోతే కొలుసు పార్థసారథి గారు కావచ్చు, మంత్రిగా పనిచేసిన, అదేవిధంగా లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు, వీరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే భాను గారు కానీ, లేకపోతే పార్థసారథి గారు కానీ, వసంత కుటుంబం కానీ నాకు స్వయం ప్రతిపత్తినిచ్చాయి. ఇక్కడ ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఏదైనా సరే నాకు తెలియకుండా జరిగింది లేదు. నా సలహాలు సూచనలతోటే ప్రతి కార్యక్రమం నిర్వహించారు. మమ్మల్ని బలోపేతం చేయడానికి మా కుటుంబం నుంచే నా తమ్ముడిని ఎమ్మెల్సీగా చేశారు, డాక్టర్ మునితో కరుణ్ కుమార్ని. అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ అధ్యక్షుడిగా కూడా చేశారు. నాకు పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయి. నాకు కానీ, మా తమ్ముడికి కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరి పట్లైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక వర్గానికి నాయకులం కాదు, మేము పార్టీలో నాయకులం. దానికి సంబంధించిన పూర్తి స్వేచ్ఛ మాకుంది. కాబట్టే ఈవేళ నందిగామ ఖచ్చితంగా ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా డెవలప్ అయింది. దానికి ఉదాహరణ 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ పూర్తి చేశాం. రేపు పొద్దున శాంక్షన్ లిస్టులో ఫస్ట్ లిస్టులోనే నందిగామ ఉంటుంది. అలాగే టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే మేము అడిగిన వెంటనే ప్రభుత్వం మాకు చేసి చూపెట్టింది. ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో ముందుతోక జగన్మోహన్ రావు శాసనసభ్యుడిగా మీకు అండగా ఉంటాడనే నమ్మకాన్ని ప్రజల్లో ఇచ్చింది. మొత్తానికి కూడా ఈ ప్రభుత్వంలో సామాజిక సాధికారత, అలాగే సామాజికంగా అన్ని రకాలుగా తమకు ప్రజలకు కూడా మేలు జరిగిందని ఎమ్మెల్యే మొండిచోక జగన్మోహన్ రావు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అశోక్.